చాలా థ్యాంక్స్ అండి. నేను రేపు మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ముఖ్యమైన విషయమా? ఏంటండి? తనకి నాపై ఇంకా ఎంత ప్రేమ ఉందో చూస్తాను. పోలీసుతో వెళ్తున్నావేంటి? నువ్వేం నేరం చేశావు? ఈయన పోలీస్ కాదు. నీ నాన్న నీకెలాగో నేను ఈయన కొడుకుని. నాన్నంటే మా నాన్నలాగా ఉండాలి, కొడుకంటే నాలాగా చిన్నగా ఉండాలి. ఇదింతే. ఏంటి? నువ్వు కూడా ఇలా చెయ్యి. ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, ముందు స్పీడ్ బ్రేకర్ ఉంటే తూలిపడ్డానంతే, ఏం లేదు. నాకు తెలియకుండా స్పీడ్ బ్రేకర్ ఎక్కడ వచ్చింది? జరిగి కూర్చో. ఓకే సార్, ఓకే. డాడీ నువ్వు ఏం చేస్తున్నావు? సారీ సార్. ఏం చేస్తున్నావు? దిగు. అయ్యో అదిగా సార్, అది మిర్రర్ లో బ్యాక్ వ్యూ సరిగ్గా ఉందో లేదో చూస్తున్నాను. మిర్రర్ లో బ్యాక్ వ్యూ కనిపిస్తే నీకెందుకు, కనిపించకపోతే నీకెందుకు? నాకెందుకో నీ వ్యవహారం తేడా కొడుతోంది. అయ్యో నువ్వు దిగు. అదే సార్. సార్ నన్ను కేఫ్ దగ్గర డ్రాప్ చేస్తాన్నారుగా, ప్లీజ్. అదిగో కేఫ్. నువ్వు దిగి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళు. దిగు. సారీ సార్. పక్కనే ఉన్న పార్క్ రావడానికి ఇంతసేపు ఏంట్రా? యూనిఫామ్ లో రమ్మన్నాను కదా, అద్దెకి తెచ్చుకోవడానికి వెళ్ళావా? రా చెప్తా నీ సంగతి. రారా చెప్తా నీ సంగతి. నమస్తే సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. ఏంటి విషయం? చెప్తాను సార్. ముందుగా సారీ, మీరేదో డ్యూటీలో ఉంటే అర్జెంట్ గా రమ్మన్నాను. ఏం పర్లేదు కదా సార్? పర్లేదు గానీ కూర్చో. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్తాను సార్, తొందర ఎందుకు? అదే పనిగా పిలిచి చెప్పకుండా ఉంటారా? ఇంతకీ మీరు ఏ డ్యూటీలో ఉన్నారు? పోలీసుడికి వేరే డ్యూటీ ఏముంటుంది? క్రిమినల్స్ భరతం పట్టడం. అవును సార్, మీరు భలే పడతారు. ఏంటి? అదే సార్, భరతం. సి, డోంట్ వేస్ట్ మై టైం. స్టేషన్ లో బిన్ లాడెన్ ని ఎలా పట్టుకోవాలని డీప్ గా డిస్కస్ చేస్తుంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసావు. అదేంటి సార్, బిన్ లాడెన్ ఎప్పుడో చనిపోయాడు కదా. అమ్మని. అంటే బిన్ లాడెన్ అంటే బిన్ లాడెన్ కాదు, మిస్టర్ బీనా. ఏంటి కామెడీగా ఉందా? బిన్ లాడెన్ అనుచరులు కొంతమంది ఈ సిటీలో స్లీపర్ సెల్స్ లో పనిచేస్తున్నారు. స్నిఫర్ డాగ్స్ తో వాళ్ళని పట్టుకున్నాం. స్టేషన్ కి తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మూడు మైండ్ మార్చి వాళ్ళతో మేరా భారత్ మహాన్ అని స్లోగన్స్ ఇప్పిస్తున్నాం. తెలుసా? మీరెంత గొప్పవారు సార్. తీవ్రవాదుల్ని కూడా మారుస్తున్నారంటే మనుషుల తలరాతలు రాసే ఆ బ్రహ్మదేవుడికి మీకు తేడా లేదు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, సెల్యూట్ సార్. దట్స్ వై ఐ లైక్ యు సార్. ఏంటి ఏమన్నావు? ఐ లైక్ యు సార్. ఏయ్, తమాషాగా ఉందా? నువ్వు నన్ను లైక్ చేయటం ఏంటి? ఎందుకు మిమ్మల్ని లైక్ చేయకూడదు సార్? ఇదేంటిది? కృష్ణను లవ్ చేస్తుందనుకుంటే రామ్ని ఇష్టపడుతోంది. చెప్పండి సార్, మిమ్మల్ని ఎందుకు ఇష్టపడకూడదు? ఎందుకంటే టెల్ మీ సార్, వై? ఎందుకంటే ఐఎమ్ ఏ బ్యాడ్ కాప్.
నేను అంటున్నానుగా. అది మీ నిజాయితీ సార్. కాదు, నేను నిజంగా బ్యాడ్ కాప్ని. నేను నిన్ను ఎన్నిసార్లు టార్చర్ చేయలేదు? నీ ఫ్లాట్కి వచ్చి మందు కూడా కొట్టాను, మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను సార్, లైఫ్ అంతా గుర్తుంటుంది. మరి అలాంటి నన్ను నువ్వు ఇష్టపడటమేంటి? దానికో రీజన్ ఉంది సార్. ముందు నాకు కూడా మీ టార్చర్ కి చాలా కోపం వచ్చింది సార్. మిమ్మల్ని చంపేయాలని కూడా ప్లాన్ చేశాను. అది డైరెక్ట్ గా నాతోనే చెప్తున్నావా? అది కాదు సార్, మిమ్మల్ని చంపాలనుకున్న దాన్ని ఇప్పుడు ఇష్టపడుతున్నానంటే దానికి సరైన కారణమే ఉంటుంది కదా. ఏంటది? మీరు నన్ను పెట్టింది టార్చర్ కాదు సార్. సిగరెట్, మందు, డ్రగ్స్ కి అలవాటు పడిన లైఫ్ స్టైల్ ని మార్చేశారు. నీకు నిజంగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? లేవు సార్. ఉన్నాయని మీరు అపార్థం చేసుకొని తీవ్రవాదుల్ని మార్చినట్టు నన్ను కూడా మార్చడానికి ట్రై చేశారు కదా, అది నాకు బాగా నచ్చింది. అమ్మని, దీనికి అలా అర్థమైందా? అంతేకాదు సార్, ఈ కాలంలో పోలీస్ అంటే మీలాగే ఉండాలి. రౌడీ పోలీసులా ఉండాలి. పైకి చెడ్డవాడిగా, లోపల మంచివాడిగా, అచ్చం మీలాగే ఉండాలి. ప్రెజెంట్ పోలీస్ మూవీస్ ట్రెండ్ కూడా అదే కదా సార్. సార్, నాకు మీలో ఓ పోకిరిలో మహేష్ బాబు, పటాస్లో కళ్యాణ్ రామ్, టెంపర్లో ఎన్టీఆర్, గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్, ఇంకా నారా రోహిత్, ఇలా ఎంతమంది హీరోలు కనిపిస్తున్నారు. హలో, వాళ్ళు సినిమా పోలీసులు, నేను సీరియస్ పోలీసుని. అబ్బా, అదే సార్ నేను చెప్తోంది. వాళ్ళు రియల్ హీరోలు, మీరు రియల్ హీరో. అందుకే మీరంటే నాకు ఇష్టం. అమ్మని, ఇలా దెబ్బేసిందేంటి? సార్, నాకు చిన్నప్పటి నుంచి మీలాంటి పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకోవాలని డ్రీమ్ సార్. పెళ్లి చేసుకునే టైంకి మీలాంటి ఆఫీసర్ దొరుకుతారో లేదో అని మీరు కలిసే వరకు ఒకటే టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆ బెంగ తీరిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మనసులో మాట చెప్పాను సార్. మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఏంటి చెప్పేది? నీకు పిచ్చి పట్టింది. యువర్ ఏ మ్యాడ్ గర్ల్. yes sir, I'm crazy. I'm mad. I love bad boys. దేవుడా, I love my God. bad boys. తిక్క కుదిరింద్రా నీకు. మామిడి పూత బాగా రాలిపోతుంది. కూలీలు పిలిపించి మందు కొట్టించు. అలాగేనమ్మా. తూర్పు వైపున కంచె సరిగ్గా లేదు. పశువులవి లోపలికి వచ్చేస్తున్నాయి. తోటంతా పాడు చేస్తున్నాయి. కొత్త కంచె వేయించు. సరేనమ్మా. సౌమ్య, ఏంటమ్మమ్మా? గుళ్ళో పూజ ఎంతవరకు వచ్చింది? ఈ రోజే ఆఖరమ్మమ్మా. పూజ బాగా జరుగుతుందా? గుడికి భయపడకుండా వెళ్ళొస్తున్నావా? గుళ్ళో ఏ సమస్యలు లేవు కదా? లేవు. సౌమ్య, టిఫిన్ చేద్దుగానరా. ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వచ్చినా పూజ నిర్విఘ్నంగా చెయ్యి. మనం తలపెట్టిన ప్రతి పని జరగాలి. ఏ ఆటంకాలు అడ్డంకులు రాకూడదు. అర్థమైందా? ఈ పెద్దావిడేంటి హఠాత్తుగా పూజల గురించి మాట్లాడుతుంది? ఏంటి, ఇంట్లో పూజలు కూడా చేస్తున్నావా? చేస్తున్నా. రాత్రి గుళ్ళో పూజ అయ్యాక పొద్దున్నే ఇంట్లో పూజ చేస్తున్నానమ్మమ్మా. పురాణ పఠనము అమ్మ చేస్తుంది. ఏ లోటు లేకుండా
అన్నీ యథావిధిగా జరుగుతున్నాయన్నమాట. పుణ్యం బాగానే సంపాదిస్తున్నారు. ఎన్నడూ లేంది ఇంతగా ఆరా తీస్తుందండి పెద్దావిడ. సరే వెళ్ళు. ఏంటి బావా, వచ్చి గంట అయింది, ఇప్పటికే అరపెట్టే సిగరెట్లు కాల్చావు, కానీ మ్యాటర్ మటుకు చెప్పట్లేదు. రేయ్, చెప్పేది జాగ్రత్తగా వినండి. గుళ్ళో పూజకి ఈ రాత్రి ఆఖరి రాత్రి. ఈ 6 రోజులు దాన్ని కావలసినంతగా హింసించాం, ఆడుకోవాల్సినంత ఆడుకున్నాం. అసలు సిసలైన పని, ఆఖరి పని ఈ రాత్రే. 25 ఏళ్ల నాగమ్మ పగకి పులి స్టాప్ పెట్టాల్సింది ఈ రాత్రికే. చెయ్యని తప్పుకి నన్ను దోషం చేశారు. నిందలు వేసి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు. దానికి ఆ కుటుంబం ఫలితం అనుభవించాల్సింది ఈ రాత్రికే. చీకటి పడగానే గుళ్ళో మైకులు తీసుకెళ్లి ఊళ్ళో 4-5 చోట్ల కట్టండి. నాగమ్మ మనవరాలు గుళ్ళోకి రాగానే మైక్ కనెక్షన్ ఆన్ చేయండి. నేను దేవుళ్ళ దాంతో మాట్లాడి దాని నోటి నుంచి నిజాలు కక్కిస్తాను. నాగమ్మతో సహా ఊళ్ళో వాళ్ళందరికీ ఓ నగ్న సత్యాలు మైక్లో వినిపిస్తాయి. అందరూ గుడికొస్తారు. ఊరందరి ముందు నేను నిర్దోషినని నిరూపణ అవుతుంది. ఆ ఇంటిని ఊళ్ళోంచి వెళ్ళేస్తారు. శాశ్వతంగా మా ఇంటికి ఆ ఇంటి పీడ విరగడవుతుంది. రేయ్ బావా, ఇది ప్లాన్. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మీలో ఒక్కడికి లైఫ్ ఉండదు. నేను చెప్పింది చెప్పినట్టు జరిగిపోవాలి. నా మందు తాగిన విశ్వాసంతో నాకు మంచి జరిగేలా చూడండి. అలాగే బా. అలాగే బావా. ఆ కుటుంబం ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోతే మనం మకుటం లేని మహారాజులు అవుతాం. ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ అంతా జాగారం చెయ్యాలి కదా. మందు కొట్టి కాసేపు పడుకుందాం. అలాగే బా. వీడేంట్రా ఎంత తెలివి మీరిపోయాడు. ఎప్పుడూ మందు కొట్టి మత్తుగా పడుకునేవాడు. వీడికి ఇంత మంచి ఐడియా ఎలా వచ్చింది? గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పాడు చేయరా అంటే 10 మందిని పోగేసి దాంతో నిజాలు పలికిస్తానంటాడేంట్రా? అదే జరిగితే మనం ఆ ఇంట్లో ఉండే ఏం ఉపయోగంరా? నా వాళ్ళందరినీ వదిలేసి దిక్కులేక ఈ ఇంటికి ఇల్లారికానికి వచ్చాననుకుంటున్నారా? ఈ ఊరికి రాజవడానికి వచ్చానని ఎప్పటికీ తెలుస్తుందిరా వీళ్ళకి? బంగారు రాజు గారి ప్లాన్ ఏంటో మనకు ముందుగానే తెలిసింది కదండి అయ్యా. మనం ఏదో ఒకటి చేద్దాం అయ్యా. ఏదో ఒకటి కాదురా, బంగారు రాజుని ఎదురు దెబ్బ కొట్టే పని చేయాలి. వాడా నాగమ్మ తల తిరిగేలా చేయాలనుకుంటున్నాడు కదా? కాదు, వీడి తల తిరిగేలా మనం చేయాలి. బంగారు రాజుకు పడే దెబ్బ ఎలా ఉండాలి అంటే ఆ దెబ్బతో ఇల్లు ఊరు వదిలి వెళ్ళిపోవాలి. లాజిక్కు మీనింగు కలిపి బ్రహ్మాండమైన పథకం ఆలోచిస్తాను. బంగారు రాజు పతనానికి మంచి పథకం ఆలోచిస్తాను.
సత్య రామ్ క్యారెక్టర్ని ఇష్టపడ్డం ఏంటి? కృష్ణ క్యారెక్టర్ని ఇష్టపడాలనే కదా రామ్ని బ్యాడ్ చేశాను. సత్య ఎందుకు మనసు మార్చుకుంది? మనసుకు నచ్చిన వాడిని అని నిన్న టెంపుల్లో కబుర్లు చెప్పి ఈరోజు ఈ ట్విస్ట్ ఏంటి? ఏదో విషయం చెప్తానని చెప్పి రామ్ గారిని ఇష్టపడుతుందా? హాయ్ కృష్ణ గారు. హాయ్ సత్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? అంటే అది ఇవాళ మనం మా అన్నయ్యని చంపేద్దాం అనుకున్నాం కదా, ఎలా చంపితే బాగుంటుందని ప్లాన్ ఆలోచిస్తున్నాం. ఎలాగోలా ఇవాళే వాడిని చంపేద్దాం సత్య. వాడి రివాల్వర్ మిస్ అయిందన్న మ్యాటర్ వాడికి తెలియక ముందే వాడి రివాల్వర్ తో వాడిని కాల్చి చంపేద్దాం. సారీ కృష్ణ గారు, నేను మనసు మార్చుకున్నాను. మీ అన్నయ్యని చంపేద్దాం అనుకోవట్లేదు. ఏమంటున్నారండి? నైట్ అంతా డీప్ గా ఆలోచించానండి. అతను చంపితే నేను క్రిమినల్ అవుతాను. అదే అతన్ని ఇష్టపడితే లవర్ ని వైఫ్ ని అవుతాను కదా. వాడిని మీరు ఇష్టపడ్డం ఏంటండి? వాడు అసలు మనిషేనా? వాడు మిమ్మల్ని నన్ను ఎంత టార్చర్ పెట్టాడు, అలాంటి వాడిని మీరు లైక్ చేయడం ఏంటి? వాడు మన శత్రువు అండి. శత్రువును కూడా ప్రేమించమని మనం పుస్తకాల్లో చదువుకున్నాం కదండి. అయ్యో, వాడు ప్రేమించదగ్గ శత్రువు కాదు, ద్వేషించాల్సిన శత్రువు. నేను చెప్తున్నాను కదా, వాడితో మీరు పడలేరండి. అయ్యయ్యో, నేను అనవసరంగా మీ అన్నయ్యని ఆడిపోసుకుంటున్నారండి. అతనికి ఏం తక్కువండి? అందం, హైట్ ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది. ఇంకేం కావాలి? అవన్నీ ఉంటే సరిపోతుందా? క్యారెక్టర్ ఉండాలి కదా. వాడు లంచగొండండి. తప్పే ఉంది. ఈ కాలంలో లంచాలు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? అయినా గవర్నమెంట్ ఇచ్చే జీతం ఏ ములుకు సరిపోతుంది? వాడు పోకిరి పోలీస్. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పోకిర్ల భరతం పట్టాలంటే పోలీస్ కూడా పోకిరిగానే ఉండాలి. వాడు అమ్మాయిల్ని ఏడిపిస్తాడు, మిమ్మల్ని కూడా ఏడిపించాడు కదా. ఈ ఏజ్ లో అవన్నీ కామన్ అండి. పాపం కాలేజ్ డేస్ లో ఈ సరదాలు చేస్తుండడు. అందుకే కాకి యూనిఫామ్ వేసుకొని చేస్తున్నాడు. మీరు లైట్ తీసుకోండి. దానికన్నా మీరు విషయం తీసుకోవడం మంచిది. విషయం తీసుకుంటే ఇప్పుడే పోతాం, లైట్ తీసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం. అది కాదండి, నేను అయినా అందరు ఆడపిల్లలకి 24 క్యారెట్స్ క్యారెక్టర్ కావాలంటే ఎక్కడ దొరుకుతాడండి? అందరికీ దొరకపోవచ్చు, కానీ మీకు దొరుకుతాడు కదా. ఏమోనండి, నాకు మీ అన్నయ్య బెటర్ అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవాలని చిన్న కోరిక ఉండేది. లక్కీగా మీ అన్నయ్య దొరికాడు. నేను ఫిక్స్ అయిపోయానండి. కృష్ణ గారు, మీరు నాకు ఫేవర్ చేయాలండి. ఏంటండి? మీ అన్నయ్యని నన్ను కలపాలి. నేనా? మీరు తలుచుకుంటే మా పెళ్ళైపోతుంది. మాకు పుట్టే ఫస్ట్ కొడుక్కి మీ పేరే పెట్టుకుంటాం. ప్లీజ్ హెల్ప్ మీ. చిన్నప్పటి నుంచి మీ అన్నయ్య కోసం మీరు ఎన్నో చేశారు. ఇప్పుడు నన్ను మీ అన్నయ్య వైఫ్ చేయండి. నిన్న గుళ్ళో నేను అదే మొక్కుకున్నాను. ఈరోజు ఈ విషయమే మీకు చెప్పాలనుకున్నాను. ఫైనల్ గా చెప్పేశాను. ఇక మిగతాదంతా మీ చేతుల్లోనే ఉంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. కనులా నీరు రాని
ఏంట్రా నువ్వు చెప్పేది? సత్య రామ్ క్యారెక్టర్ని ఇష్టపడుతోందా? కష్టపడి సత్యం నువ్వు కొండ మీదకు తీసుకెళ్తే సత్య నీ లవ్ని కొండెక్కిచ్చిందిరా. లవ్ ఎలాంటి వారికైనా తీట తీర్చేస్తుందని చెప్తే నమ్మలేదు. ఇప్పుడది నా దాకా వచ్చిందిరా. ఎందుకేరా 2 క్యారెక్టర్లొద్దు, ఒకటే మెయింటైన్ చేయమని చెప్పాం. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసావు. ఇప్పుడు అది రివర్స్ యాక్షన్ అయింది. ఎవడు తీసిన గోతులో వాడే పడ్డం అంటే ఇదే. కూర్చున్న కొమ్మని నరుకోవటం అంటే ఇదే. రేయ్, తొక్కలో సామెతలు చెప్పి నన్ను దొబ్బకుండా ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పండ్రా. రే, నువ్వేంట్రా ఇక్కడ? సత్య నన్ను డీప్ గా లవ్ చేస్తోంది. రే, నీలో ఏం చూసి సత్య నేను లవ్ చేస్తోందిరా? నువ్వు ఒక రౌడీ ఫెలోవి, నీతి న్యాయం లేనోడివి. ఇంకా చెప్పాలంటే పోలీస్ దుస్తుల్లో ఉన్న పోకిరివి. ఆపుతావా నీ తిట్లు? ఇవన్నీ నువ్వు సృష్టించినవి. కృష్ణను లవ్ చేయాలని చేశాను.